హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ యొక్క మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈరోజు ఈ 2 సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మాత్రం జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ గురించి టోటల్గా క్లాసెస్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఆ క్లాసెస్ అనేది కూడా మీరు వినండి. అండ్ నెక్స్ట్ ఇది ఆన్లైన్ పేపర్. ఇక్కడ ఆన్లైన్ ఇలా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇలాగ ఈ విధంగా 25 క్వశ్చన్స్ అనేది న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ఇలా ఇస్తారు. మీరు ఇన్ కేస్ ఏదైనా ఆన్సర్ రైట్ చేసి నెక్స్ట్ అని కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితే మీకు ఆన్లైన్ పేపర్ అనేది ఇలాగే ఉంటుంది, ఆన్లైన్ మోడల్ పేపర్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా చూద్దాం. ఇక్కడ ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇఫ్ 2a and 3b ఈక్వల్స్ టు 8c, దెన్ వాట్ ఈస్ ద a:b:c? ఇలా క్వశ్చన్ ఇస్తారు. ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇందులో ఏదనేది మనం టిక్ చేయాలి. సపోజ్ మనం ఒక ఆన్సర్ ఏదైనా పెట్టుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఇది అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది 12:8:3 అనేది ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ అనేది ఇలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మన ఫస్ట్ క్వశ్చన్ 2a ఈక్వల్స్ టు 3b ఈక్వల్స్ టు 8c, వాట్ ఈస్ ద a:b:c? దెన్ ది ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2a ఈక్వల్స్ టు 3b ఈక్వల్స్ టు 8c k అనుకున్నాం. అలాగే a:b:c ఈక్వల్స్ టు k/2, k/3, k/8. ఇదే విధంగా మీకు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మీకు చెప్పడం జరిగింది. ఈ మోడల్ క్వశ్చన్ అనేది మీరు చూడండి. a:b:c అంటే 2, 3, 8ని ఎల్సిఎం చేస్తే ఈ వాల్యూస్ అనేది వస్తాయి. 12:8:3 ఇది ఆన్సర్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పాయింట్ టు ఏ డివైడ్ సెగ్మెంట్ BC in the ratio 1:3. The coordinate of B are 4, -4 and that C are 0, 6. What are the coordinates of point A? ఇది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చింది క్వశ్చన్. ఇది ముందుగా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను. ఇది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది ఇక్కడ ఆన్సర్ ఎలా ఇచ్చారు, ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు ది ఫార్ములా, ఇక్కడ ఇఫ్ ఏ పాయింట్ ఏ ఎక్స్ వై లైన్ segment BC joining points B x1 y1 and C x2 y2 divides the line in the ratio n:n, then the coordinate of A can be computed as. మీరు ఈ మోడల్ గుర్తుంచుకోండి కంపల్సరీగా. ఒకసారి ఏ అంటారు, ఒకసారి బి అంటారు. ఇక్కడ బి అని వస్తే ఇక్కడ ఏ వాల్యూస్ ఇస్తారు, అదే సి వాల్యూ వస్తే ఏబి వాల్యూస్ ఇస్తారు. ఏదైనా కానీ ఇదే మోడల్, ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోండి. మనం 10th క్లాస్లో చదివాం కదా. ఏ వాల్యూ కావాలంటే xy వాల్యూ కావాలంటే mx2 + nx1/m+n, my2 + ny1/m+n. సో గివెన్ పాయింట్ ఏ డివైడ్ సెగ్మెంట్స్ 4, -4 అలాగే 0, 6. ఏ రేషియోలోను 1:3. ఇది x1 y1 అనుకున్నాం, x2 y2 అనుకున్నాం. ఈ x1 y1 x2 y2ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది ఏ వాల్యూ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ x1 y1 x2 y2 mn చేస్తే ఈ ఫార్ములా అనేది ఇందులో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 50% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఈస్ గివెన్, వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారంటే 50% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. అంటే ఒక షాప్ అతను ఒక కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్ కొంటే ఆ మార్కెట్ ప్రైస్ ఎంత రాస్తారు, 150 రూపీస్ రాస్తారు. అయితే 150లో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు. ఓకేనా, 150లో 10% ఎంత, 15. 115 - 15, 135 అంటే 35 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇలాంటి సమ్స్ ఏంటంటే చూస్తూ మనం పెట్టేయాలన్నమాట ఈ ఆన్సర్స్. ఓకేనా, ఇది ఇదంతా పెద్ద ఫార్ములాలో చేశారు. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ ఎంత. ఈ ఫార్ములాస్ ఇవి. ఓకే, లేటెస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఎక్స్ అనుకున్నారు. మార్కెట్ ప్రైస్ x + 50/100 ఇంటూ ఎక్స్ అంటే
1.5x, డిస్కౌంట్ అంతా 10%. ఇదంతా పెద్ద ప్రాసెస్. నేను చెప్పినట్టు ఈజీగా చేయండి. కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, 150 మార్కెట్ ప్రైస్ మోర్ దాన్ కదా, మార్కెట్ ప్రైస్ 150 అవుతుంది అప్పుడు 50% కాబట్టి. సో 150కి 10% డిస్కౌంట్, 150కి 10% డిస్కౌంట్ అంతా 15 రూపీస్. సో 15 రూపీస్ 150లో డిస్కౌంట్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. 150 మైనస్ 15 135. ఎంత కొన్నారు? కాస్ట్ ప్రైస్ 100, 100లో నుంచి 135 నుంచి 100 తీసేస్తే 35 ఉంటుంది. ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 26. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ దీస్ 9? ఇది యావరేజెస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది చూసుకోండి. ఇందాక మనం కోఆర్డినేట్ జామెట్రీ నుంచి చూసాం, రేషియేషన్ ప్రపోర్షన్స్ నుంచి చూసాం, ఇప్పుడు యావరేజెస్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్లో 26 అయితే ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత? లార్జెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ దీస్ 9, ఈ 9 కాన్సిక్యూటివ్లో ఏది లార్జెస్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ కాన్సిక్యూటివ్స్ 9 కాన్సిక్యూటివ్స్ నెంబర్స్ అంటే ఎక్స్ అనేది ఒక వాల్యూని తీసుకొని x+1 x+2 x+3 x+4 అంటే పాజిటివ్నెస్ అలాగే నెగిటివ్నెస్ కూడా తీసుకోవాలి కాన్సిక్యూటివ్ నెంబర్స్కి. ఇందులో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనం చూడాలి, ఫైండ్ అవుట్ చేయాలి. x+1 x+2 x+3 x+4 x-1 x-2 x-3 x-4 టోటల్గా 9 వచ్చేసరికి వీటికి యావరేజ్ అంటే ఇవన్నీ కూడా యాడ్ చేసి బై 9 వేస్తాం. ఇవన్నీ కూడా యాడ్ చేసి బై 9 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేస్తున్నాం మనం? వాల్యూ 26కి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్గా యావరేజ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి 9x/9 అనేది వచ్చింది, వస్తే ఎక్స్ అనేది వచ్చింది. సో అకార్డింగ్ టు ది ప్రాబ్లం దీని ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 26 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 26 అయితే ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? x+4. x-4 అంటే 26 - 4 అదే లీస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి, మనం ఈ నెంబర్ ఇస్తాం. అదే మిడిల్ నెంబర్ అయితే జస్ట్ ఎక్స్ వాల్యూ అని అడిగారు అనుకోండి 26 ఇచ్చేస్తాం. అలాగే హైయెస్ట్ వాల్యూ అంటే 26 + 4 30. అదే లీస్ట్ వాల్యూ అయితే 26 - 4 22. ఇలాగా మనం చేసుకోవాలి. ఇది యావరేజ్ నుంచి వచ్చే క్వశ్చన్. అండ్ నెక్స్ట్, హీ సెల్ ది రిమైనింగ్, ఇక్కడ పైన ఉంది, ఏ పర్సన్ బాట్ ఏ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎట్ ది రేట్ 120 per quintal. 10% of the sugar was spoiled. At what price should he sell the remaining sugar to earn 20% profit? సో బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్. ఇది మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ మోడల్ నుంచి 6 షిఫ్ట్లు అంటే మనం మీరు రాసే టీఎంఎంకి 6 షిఫ్ట్లకి కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది ఈ మోడల్ నుంచి కంపల్సరీగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది, ఈ మోడల్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఇది ఎక్కువసేపు ఉంచుతాను, మీరు రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్ రాసుకోండి. ఏ పర్సన్ బాట్ ఏ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎట్ ది రేట్, ఒక క్వాంటిటీ ఆఫ్ షుగర్ని కొన్నాడు. ఎంత కొన్నాడు? 120 రూపీస్ per quintal. అయితే 10% ఆఫ్ షుగర్ వాజ్ స్పాయిల్డ్. 120 రూపీస్ per quintal కొంటే అందులో 10% షుగర్ స్పాయిల్ అయిపోయింది. అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ షుగర్ టు ఎర్న్ 20% ప్రాఫిట్? అయితే ఎంత ప్రైస్కి అతను అమ్మితే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా అర్థమెటిక్లో బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక లెట్ ది పర్సన్ బాట్ ఏ క్వాంటిటీ ఆఫ్ షుగర్, ఎన్ని క్వింటాల్ కొన్నారు అనేది ఎవరికి తెలియదు, అంటే ఎం క్వింటాల్స్. ది ప్రైస్ ఎంత? 120 per quintal. m × 120. ఓకేనా? m × 120. ఎంత షుగర్ స్పాయిల్ అయింది? 10% షుగర్ అనేది స్పాయిల్ అయింది. అయితే 10% షుగర్ స్పాయిల్ అయితే రిమైనింగ్ ఎంత మంచిగా ఉంది? గుడ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ రిమైన్స్ 90%. అంటే ఎన్ని క్వింటాలు? m. మనకి ఎన్ని క్వింటాల్ అనేది కూడా తెలియదు కాబట్టి m క్వింటాల్స్ అనుకుంటాం. అంటే 90% కదా, 90/100 × m అంటే 9/10 m క్వింటాల్స్ అనేది ఉన్నది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత రావాలి మనకు? 20% రావాలి. అంటే ఎంతకి అమ్మాలి అని అడుగుతున్నారు. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ - 120 m. అంటే ఏంటి? యాక్చువల్గా ఇంత షుగర్ అన్నది
బై 120m ఇంటూ 100 ఈ యొక్క ఫామ్ని రాయటం అనేది వచ్చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూసుకోండి, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే యాక్చువల్గా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి. ఇక్కడ ఎస్పి వాల్యూ మనకు తెలియదు ఎంతకు అమ్మాలి అనేది. సిపి ఎంత కొన్నాడు? 120m. ఎంత కొన్నాడు? 120m కొంటే ఎంత స్పాయిల్ అయినది అనేది ఇక్కడ మనం చూస్తాం. మనం ఎంత కొన్నారంటే 120m. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి 9m అనేది వేయకండి. ఇక్కడ ఎంత కొన్నారు అసలు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ వెయ్యాలి. అంటే 120m అంటే ప్రాఫిట్ బై సిపి ఎంత? 120m ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా. సో ఇది టోటల్గా ఇది సొల్యూషన్ చేస్తే సింప్లిఫై చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది వాల్యూ అనేది వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 క్వింటాల్ ఈక్వల్స్ టు షుగర్ ఎంత కొన్నారు? 144 రూపీస్కి కొన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఈ వీడియో మీరు ముందు వీడియోస్ చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియోస్ చూసిన వాళ్ళకి కంపల్సరీగా ఎంతో కొంత మీకు 100% యూజ్ అనేది ఉంటుంది. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్ ఈజ్ 52 kgs. The student, if a student with a weight 118 kgs joins the class, the new average weight becomes 58 kgs. How many total students are there in the class? Question first అర్థం చేసుకోండి. The average weight of class is 52 kgs. అందరు average weight 52 kgs ఉందంట. If a student with the weight 118 kgs, if a student with the weight 118 kgs joins the class, 118 kgs ఉన్న స్టూడెంట్ క్లాస్లో జాయిన్ అయితే ద న్యూ యావరేజ్ వెయిట్ బికమ్స్ 58 అయింది. గుర్తుపెట్టుకోండి, ది న్యూ యావరేజ్ బికమ్స్ 58 kgs. హౌ మెనీ టోటల్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఈ ఆన్సర్స్తో చూసుకోకండి, మీరు ఆ క్వశ్చన్ రాసుకొని చేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్, ఫస్ట్ యావరేజ్ వెయిట్ ఎంత అయింది? 52 kgs. ఒకరు యాడ్ అయ్యారు. ఎన్ని కేజెస్ యాడ్ అయ్యారు? 118 kgsకి యాడ్ అయితే అప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 58 kgs అనేది ఉంది. సో ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఎంతమంది అనేది మనకు తెలియదు, వాళ్ళని n అని అనుకుంటాం. సో ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ 52 ఇంటూ n అంటే 52n. ఇక్కడ n వాల్యూ తెలిస్తే ఎంత అనేది తెలుస్తుంది, టోటల్ వెయిట్ అనేది. సో యావరేజ్ వెయిట్ అనేది మనకు తెలుసు, టోటల్ వెయిట్ అనేది మనకు తెలియదు. అది గివెన్. ది స్టూడెంట్స్ విత్ వెయిట్ 118 kgs జాయిన్ ఇన్ ది క్లాస్. 118 kgs ఉన్న స్టూడెంట్ అనేది జాయిన్ అయితే 58 kgs యావరేజ్ అయ్యింది. సో ది టోటల్ వెయిట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్టర్ న్యూ స్టూడెంట్ అంటే కొత్త స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత యావరేజ్ వెయిట్ అనేది ఎంత ఉంటుంది, టోటల్ వెయిట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ అడిగారు. యాక్చువల్గా టోటల్ వెయిట్ ఇప్పుడు ఫస్ట్ 52 kgs 52n, ఇతనికి ఒక్కరు యాడ్ అయ్యారు. ఎంత ఎన్ని కేజెస్? 118 kgs ఉన్న పర్సన్ యాడ్ అయ్యారు. సో n వాల్యూ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 58 kgs ఉన్నారు కదా, టోటల్ యావరేజ్ ఫైనల్ యావరేజ్ ఎంత వచ్చింది? యాడ్ అయిన తర్వాత 58 kgs యాడ్ అయితే ఇక్కడ 52n ఫస్ట్ ఉన్న ప్లేస్, తర్వాత అతనికి ఎంత 52n ప్లస్ 118 బై యావరేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ n అంటే ఒక యాడ్ అయ్యారు, n ప్లస్ 1. ఇక్కడ ఇది సొల్యూషన్. ఇది సింప్లిఫై చేస్తే n వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మీరు రాసుకోండి ఈజీగా, మీరు క్వశ్చన్లో మీరు బుక్లో రాసుకొని చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇది యావరేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ మోడల్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. నెక్స్ట్, ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివిజర్ ఈస్ 10 times ది కోఎఫిషియంట్ అండ్ 5 times ది రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈస్ 46 దెన్ డివిడెండ్ ఈస్ వాట్? చూడండి, ఇది నెంబర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది ప్రతిదీ కూడా అన్ని టాపిక్స్ నుంచి వచ్చిన కవర్ అయిన క్వశ్చన్స్. ఇది ఇఫ్ ఎ డివిజన్ సమ్ ద డివిజర్ ఈస్ 10 times ది కోఎఫిషియంట్ అండ్ 5 times ది రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈస్ 46 ద డివిడెంట్ ఈజ్ వాట్? ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. డివిజర్ ఎంత గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిమైండర్ 46 వచ్చిందంటే 46 ఇంటూ 5 times 46 ఇంటూ 5 times
అయితే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది 230 వాల్యూ వస్తుంది. అదే కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏంటి డివైజర్ కావాలంటే రిమైండర్ 5 టైమ్స్ ఇన్ రిమైండర్. ది రిమైండర్ అంతా 46కి 5 టైమ్స్ అయితే డివిజర్ వస్తుంది. సో 230 వచ్చింది. అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్ కావాలంటే డివైజర్ బై చూడండి ఇన్ డివిజర్ సమ్ ద డివైజర్ ఈస్ 10 టైమ్స్ ది కోఎఫిషియంట్. 10 టైమ్స్ ది కోఎఫిషియంట్ అంటే 230. డివైజర్ ఎంత వచ్చింది 230 బై 10 టైమ్స్ అంటే బై 10 అంటే టోటల్గా 10. అండ్ డివిడెండ్ ఎంత వచ్చిందో చూద్దాం. అంటే 23 into 230 ప్లస్ ఎంత వాల్యూ 46 ఈక్వల్స్ టు 5336. మీరు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా చూడండి. ఇఫ్ ఏ డివిజన్ సమ్ ద డివిజర్ ఈజ్ 10 టైమ్స్ ది కోఎఫిషియంట్ అండ్ 5 టైమ్స్ ది రిమైండర్. 10 టైమ్స్కి కోఎఫిషియంట్కి 10 టైమ్స్ 5 టైమ్స్ రిమైండర్కి ఉంటుంది. అయితే రిమైండర్ 46 ఇచ్చారు. 46కి 5 టైమ్స్ అయితే డివిజర్ వస్తుంది. ఆ డివిజర్కి 10 టైమ్స్ చేస్తే కోఎఫిషియంట్ వస్తుంది. అలాగే డివిడెంట్ కావాలి అంటే డివైజర్ ఇంటూ డివిడెంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ డివిడెంట్ ప్లస్ రిమైండర్ చేస్తే డివిడెంట్ వస్తుంది. ఈ ఫార్ములాస్ అనేది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సమ్ 10,000 ఫర్ 2 years at the rate 5% per annum కాంపౌండ్ యాన్యువల్లీ అంటారు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా అడగవచ్చు లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా అడగవచ్చు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అడిగారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సమ్ ఎంత ఇచ్చారు 10,000 2 yearsకి వచ్చింది. ఎంత రేట్లు 5% ఇంట్రెస్ట్తో 2 yearsకు 10,000 వచ్చింది. అయితే ఎంత యాన్యువల్గా ఎంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నో దట్ అమౌంట్. ఇక్కడ ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోవాలి. అమౌంట్ ఈక్వల్స్ టు P into 1 plus R by 100 whole power of T. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత 10,000 ప్లస్ 1 ప్లస్ ఆర్ రేట్ ఎంత రేట్ 5% పర్ యానం అంటే 5/100 ఎన్ని ఇయర్స్కి 2 years. సో హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి. అమౌంట్ ఈక్వల్స్ టు P into 1 plus R by 100 whole power of T. ఈ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే అమౌంట్ అనేది వాల్యూ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, ఏదైతే వాల్యూ వచ్చిందో అమౌంట్ వచ్చిందో అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ డయామీటర్ ఈస్ 7 centimeters అండ్ హైట్ 6 centimeters. చూసుకోండి, ఇక్కడ ఏది కర్వ్డ్ సిలిండర్ రైట్ సర్క్యులర్ సిలిండర్కి ఈ డయామీటర్ అనేది 7 centimeters ఉంటే హైట్ 6 centimeters ఉంది. అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటున్నారు. ఇది జామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. రైట్ సర్క్యులర్ సిలిండర్ రేడియస్ R, హైట్ H. దీని ఫార్ములా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRH. 2 వాల్యూ తెలుసు, పై R రేడియస్, హైట్. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత, రేడియస్ ఫార్ములా ఏంటి D/2. ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చారు 7 centimeters by 2 అంటే 3.5 centimeters. హైట్ ఎంత ఇచ్చారు 6 centimeters. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πRH. 2 పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ వాల్యూ D/2 అంటే 7/2 3.5 ఇంటూ 6 132 centimeter square. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా గుర్తుపెట్టుకోండి 2πRH. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రిగనోమెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. 12 cos square theta plus 8 sin square theta equals to 9. Find the value of tan theta. 12 cos square theta plus 8 sin square theta equals to 9. Then what is the value of tan theta అంటున్నారు. ఇక్కడ ఓకేనా, 12 cos square theta plus 8 sin square theta equals to 9. అయితే ఇక్కడ డివైడ్ చేద్దాం. 4 cos square theta plus 8, ఇక్కడ cos square theta plus sin square theta ఈక్వల్స్ టు 9. అంటే 4 cos square theta plus 8ని ఇక్కడ 4 cos square theta ని ఇక్కడ బయటకు తీసేసి ఇక్కడ 8ని అంటే 8 cos square theta plus
ఇక టోటల్ అవుతుంది కదా 4 cos square theta ప్లస్ 8 cos square theta ప్లస్ 8 sin square theta టోటల్ అవుతుంది కదా. ఇలాగా దీన్ని డివైడ్ చేశారు. 4 cos square theta ఈక్వల్స్ టు 1 అంటే sin square theta ప్లస్ cos square theta ఫార్ములా ఏంటి 1 అంటే 8 into 1 8 యువతలకు వెళ్తే 9 వస్తుంది. సో 4 cos square theta ఈక్వల్స్ టు 1 cos square theta ఈక్వల్స్ టు 1/4. ఇఫ్ theta ఈక్వల్స్ టు cos square theta 1/4 అయితే theta ఎంత 60 degrees అనమాట. సో tan 60 వాల్యూ ఎంత √3. tan 60 వాల్యూ √3. మీరు బాగా గుర్తుంచుకొని ట్రిగ్నోమెట్రీ నుంచి ఇలాంటి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది LCM and HCF of two numbers is 168 and 6 respectively. If one of the number is 24, find the other number. మీకు చాలాసార్లు చెప్పుకుంటాను LCM and HCF క్లాసెస్ కూడా మీకు చెప్పాను కదా, ఆ క్లాసెస్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. అదే ఫార్ములాని ఇక్కడ మనం బేస్ చేసుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF ఆఫ్ దిస్ నెంబర్స్. సెకండ్ నెంబర్ కావాలి. టూ నెంబర్స్, ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు, సెకండ్ నెంబర్ అనేది తెలియదు. 24 ఇంటూ x ఈక్వల్స్ టు 168 ఇంటూ 6. 168 ఇంటూ 6 చేస్తే సింప్లిఫై చేస్తే x వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది పైప్స్ అండ్ క్రిస్టల్స్ నుంచి. 2 pipes P and Q can fill the tank alone in 120 and 80 hours respectively. If they are open together, then how many hours will the tank be filled? ఇక్కడ 2 pipes ఉన్నాయి, P and Q అనే pipes ఉన్నాయి. రెండు కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ P ఒకటైతే 120 అవర్స్లో ఫిల్ అవుతుంది, అలాగే Q ఒకటైతే 80 అవర్స్లో ఫిల్ అవుతుంది. ఈ రెండు కలిపి అయితే ఒకేసారి అయితే ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ P క్యాన్ బి ఫిల్ ఇన్ ట్యాంక్ ఇప్పుడు కూడా 1/10. ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ క్రిస్టల్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి క్వశ్చన్స్ కూడాను. P క్యాన్ బి ఫిల్ ఏ ట్యాంక్ 1/120 hours. Q క్యాన్ బి ఫిల్ ఏ ట్యాంక్ 1/80 hours. If the both pipes are open together, the tank can be filled in 1/120 plus 1/80. అంటే దీన్ని సింప్లిఫై, దీన్ని LCM చేస్తే 1/48 వస్తుంది లాస్ట్గా. ఈ 48 అవర్స్ అనేది 48 డేస్, 48 డేస్లో ఈ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు రాసుకోండి ఇది ఇక్కడ, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇఫ్ P ఈస్ 20% లెస్ దాన్ Q, దెన్ Q ఈస్ హౌ మచ్ % మోర్ దాన్ P. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇది అనుకుంటాం, కానీ చాలా కన్ఫ్యూజ్గా అయిపోతారు మీరు క్వశ్చన్స్ చూసి. ఇఫ్ P ఈస్ 25% లెస్ దాన్ Q, దెన్ Q ఈస్ హౌ మచ్ % మోర్ దాన్ Q. అంటే చాలామంది ఏం చేస్తారు, P 25% తక్కువగా ఉంటే Q అంటే 75% ఎక్కువ కదా అని అనుకోవచ్చు. సో అలా వేస్తే మీరు చాలా రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ ది వాల్యూ Q బి X అనుకున్నారు. If the value of P equals to X minus 25/100 into X అంటే 75, 0.75x. Percentage value of Q is more than P. Percentage value of Q is more than P అంటే difference in value by value of P into 100. Difference in value by value of P into 100. Difference in value ఎంత X minus 0.75x. X minus 0.75x by 0.75x into 100 చేస్తే 33.33 వస్తుంది. నెక్స్ట్, evaluate sin 30 by cos 45 into sin 45 by cos 30. ఇక్కడ వాల్యూస్ అనేది గుర్తుంచుకోవాలి. sin 30 వాల్యూ ఎంత, cos 45 వాల్యూ ఎంత, ఇవన్నీ వాల్యూస్ అనేది గుర్తుంచుకోవాలి. sin 45 ఈక్వల్స్ టు cos 45 ఈక్వల్స్ టు 1/√2. sin 30 వాల్యూ 0.5, cos 30 వాల్యూ √3/2. అంటే ఈ వాల్యూస్ గుర్తుంచుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వచ్చి 1/√3 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ₹800 బికమ్ 1000 in 2 years at simple interest. What is per annum rate of interest? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, PTR/100. అమౌంట్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ అనేది మనకు తెలియదు, ఎంత రేట్ అనేది వస్తే ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది అనేది మనకు చెప్పారు. 12.5 రేట్ అంటే ఇది 1000 రూపీస్కి అమౌంట్ ఎంత 1000, సమ్ ఎంత 800,
సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 16R వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 5, 10, 30 days respectively. In how many days ABC together can be completely same work? బాగా గుర్తుపెట్టుకుని టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఏబిసి ఒక్కొక్కరు ఇండివిజువల్ 5, 10, 30s కంప్లీట్ చేస్తే ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. ఇది కూడా ఇందాక మనం చేసాం కదా, పైప్స్ అండ్ క్రిస్టల్స్, ఇది కూడా నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా 1/5, 1/10, 1/30 కింద రాసుకొని ఇవన్నీ 1/5, 1/10, 1/30 చేసి దీని ఎల్సిఎం చేస్తే ఫైనల్గా వచ్చే వాల్యూ 3 days వస్తుంది. దీని ఎల్సిఎం 1/5, 1/10, 1/30 చేస్తే ఎల్సిఎం వాల్యూ వస్తే ఇదే ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 40% less than the largest angle. The largest angle is 18 degrees. Find the third angle of triangle. చూసారు కదా, స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ 40% లెస్ దాన్ ది లార్జెస్ట్ యాంగిల్. 100 degrees అయితే 40% లెస్ దాన్, మిగతా 40 degrees లెస్ దాన్, మిగతాది లార్జెస్ట్ యాంగిల్. ది లార్జెస్ట్ యాంగిల్ 80 degrees ఉంది. అయితే థర్డ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఒక ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. లార్జెస్ట్ యాంగిల్ 80 degrees. స్మాలెస్ట్ యాంగిల్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ యాంగిల్ మైనస్ 40, అంటే 80 మైనస్ 40 ఈక్వల్స్ టు 40 degrees అలా వచ్చింది. ఓకే, దెన్ దట్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్, టోటల్గా ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 180 degrees ఉంటాయి. 180 degrees అంటే 180 degrees ఉంటాయి. ఇక్కడ టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? లార్జెస్ట్ యాంగిల్ 80 degrees ఉంది, స్మాలెస్ట్ యాంగిల్ 40 degrees ఉంది, టోటల్గా 120. ఓ ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 180 degrees ఉంటుంది. 180 మైనస్ 120 60 degrees. దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రైన్ 150 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ది స్పీడ్ 45 km/h. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ది పాస్ ఏ పోస్ట్? ఒక ట్రైన్ 150 meters లాంగ్ ఉంది, 45 km స్పీడ్లో వెళ్తుంది. అయితే ఒక పోస్ట్ ఉంది, అంటే ఒక కర్ర లాంటిది, అదే ఒక పోల్ లాంటిది, అది ఎంత టైంలో ఆ పోస్ట్ని దాటేస్తుంది అని అంటున్నారు. ఓకే, ట్రైన్ ఆఫ్ ది స్పీడ్, లెంత్ ఆఫ్ స్పీడ్ కావాలి. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. అదే డిస్టెన్స్ కావాలంటే టైం ఇంటూ స్పీడ్, అదే టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది అన్ని ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్పీడ్ కావాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ది ట్రైన్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే, లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై టైం. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత? 150 meters. టైం మనకు తెలియదు, టైం కావాలి. సో స్పీడ్ ఇచ్చారు ఇక్కడ 45 km/h, అంటే 45 into km/h, ఇక్కడ meters/h అంటే మీటర్స్. కిలోమీటర్స్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. ఇక్కడ మీటర్స్ ఉంటే ఇక్కడ మీటర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండ్స్ ఉంటే ఇక్కడ km/h అని ఉండాలి. ఓకేనా? 45 into 5/18 ఈక్వల్స్ టు 150 meters. ఇచ్చేస్తే 12 seconds అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 years ago the ratio of the ages of 2 sisters is 7:9. The ages of the ratio after 4 years he will 9:11. To find the current ages of the 2 sisters. వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. 4 years ఎగో వాళ్ళ యొక్క ఏజ్ రేషియో అనేది 7:9 ఉంటే 4 years తర్వాత 9:11 అని ఉంది. అయితే కరెంట్ ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది చాలా పెద్ద ప్రొసీజర్లో ఉంది. ఇది మీరు 7:9 కదా, ఇక్కడ 9:11 వేసుకోండి. ఇక్కడ 4 years ఎగో అంటే 7x - 4. ఓకే, 7x - 4, 9x - 4. ఇక్కడ అదే వేసారు. ఇక్కడ యాక్చువల్గా షార్ట్ కట్ అనేది ఉంది. ఇక్కడ ఈ ప్రొసీజర్ ఇచ్చారు కాబట్టి ఇలా చేద్దాం. ఇది x - 4, y - 4 = 7:9. దీని ఇలా చేస్తే ఒక ఈక్వేషన్ 1 అనేది వచ్చింది. అలాగే ఆఫ్టర్కి ఈక్వేషన్ 2 అనేది వస్తుంది. ఈ రెండు సాల్వ్ చేస్తే సొల్యూషన్ అనేది వస్తుంది. దీనికి షార్ట్ కట్ అనేది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో చేద్దాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2898 is how much percentage of 12600? ఓకే,
ఎంత పర్సంటేజ్ అంటున్నారు 2898 ఇంటూ x/100 ఈక్వల్స్ టు 1 to ఇది ఎంత పర్సంటేజ్ ఆఫ్ అంటే ఇంటూ వేయాలి 1 to 600 ఇంటూ x/100 ఈక్వల్స్ టు 2898 అయితే x వాల్యూ వస్తుంది 23% అంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కార్ B ఈజ్ రన్నింగ్ ట్వైస్ ఫాస్ట్ యాజ్ ఎ కార్ A. ఇఫ్ కార్ కవర్స్ డిస్టెన్స్ 90 kilometers in 1.5 hours, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కార్? అయితే కార్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ది కార్ A ఈక్వల్స్ టు 90/1.5 అంటే ఎంత స్పీడ్ 60 km/h వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ ది కార్ B ఎంత ఇక్కడ 2 into 60 అంటే 120 km/h. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ యొక్క 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మీరు ప్రతి మనకు ఇచ్చే 6 షిఫ్ట్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అనేవి తగులుతుంది. ఇది టేబులర్ ఫార్మ్స్ ఉన్నాయి, లేదంటే పై చార్ట్స్ ఉంటాయి, లేదంటే డయాగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ద టేబుల్ గివెన్ బిలో ఇన్ఫర్మేషన్ వెహికల్స్ టైప్ A, B, C, D and E అండ్ డిఫరెంట్ ఇయర్స్. ఇక్కడ సేల్స్ గురించి ఇచ్చారు. ఇయర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. 2000లో టైప్ 1 ఎంత 26 అలా ఇవన్నీ ఇచ్చారు. ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఇన్ 2003 ఇన్ ప్రీవియస్ ఇయర్ మ్యాక్సిమం అట్ విచ్ టైప్ ఆఫ్ వెహికల్స్. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ వెహికల్స్ అని ఇచ్చారు. ది పర్సంటేజ్ ఇంక్రీజెస్ గుర్తుపెట్టుకుని 2003 ఇన్ ప్రీవియస్ ఇయర్ ఎంత ఏ టైప్ ఇచ్చారు. ఇక్కడ ఏ టైప్ అని అడుగుతున్నారు. ఇంకా ఏ టైప్ వెహికల్స్. ది పర్సంటేజ్ ఇంక్రీజ్ సేల్స్ 2003 ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ వాజ్ మ్యాక్సిమం ఆఫ్ ది విచ్ ఇయర్ ఆఫ్ ది వెహికల్స్ అంటున్నారు. అంటే టోటల్గా వస్తాయి 2003 అండ్ 2002. ఇక్కడ ఇంక్రీజ్ ఎంత 81 అంటే డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ ఇంటూ 100. ఇది ఫార్ములా అయితే డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ ఇంటూ 100. ఇక 81కి 72కి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ ఇంటూ 100 వేస్తే 12.5 వచ్చింది. సెకండ్ వెహికల్కి 70.72 వచ్చింది. అదే థర్డ్ వెహికల్కి 12.90 వచ్చింది. ఫోర్త్ వెహికల్కి ఫోర్త్ వెహికల్ ఏదైతే ఇంక్రీజ్ కదా, ఇంక్రీజ్ అడిగారు గుర్తుపెట్టుకోండి, డిక్రీజ్ కాదు. ఇది ఇంక్రీజ్ అయింది, ఇది ఇంక్రీజ్. సో ఇవన్నీ చేస్తే 1.73. ది మ్యాక్సిమం పర్సంటేజ్ ఏరియా ఇన్ 2003 ఓవర్ ది లాస్ట్ ఏరియా హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. ఎక్కడ ఎక్కువ ఉంది టైప్ 2లో ఇంక్రీజ్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ అట్ ది సేల్స్ టైప్ 1 వెహికల్స్ అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ టైప్ 4 వెహికల్స్. టైప్ 1 అండ్ టైప్ 5. టైప్ 1 టైప్ 5కి ఏ ఇయర్ 2000. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ ఏ ఇయర్లో అప్రాక్సిమేట్ 25% ఉన్నది. ఎంత 25%. ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్. ఇవన్నీ చూడండి మీరు, టైం అవుతుంది. ఇంకా నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికీ ½ an hour దాటిపోయింది. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది చూద్దాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్స్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఓవరాల్గా అర్థమెటిక్ నుంచి టోటల్ కంప్లీట్ మోడల్స్ అనమాట. ఈ అర్థమెటిక్ నుంచి కంప్లీట్గా ఉన్న మోడల్స్ ఇవి. ఈ మోడల్స్ నుంచి 100% మీకు క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ లాస్ట్ వరకు ఏదో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఈ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్.